చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అయితే ఇది అందరికీ ఒక మామూలు ఎంటర్టైన్మెంట్ సినిమాగా గుర్తున్నా ఓ అమ్మాయికి అది జీవితం మార్చిన టర్నింగ్ పాయింట్ అయింది. ఆమె పేరు వైష్ణవి వర్మ. ఓ తెలుగు అమ్మాయి, ప్రస్తుతం మెడికల్ విద్యార్థిని. సోషల్ మీడియాలో ప్యాంక్రియాస్ పాజ్డ్ అనే పేరుతో ఫేమస్. 2018లో వైష్ణవికి శరీరంలో కొన్ని సమస్యలు మొదలయ్యాయి. దాని గురించి చెప్తూ ఎప్పుడూ చాలా దాహం వేసేది, చాలా ఆకలిగా కూడా ఉండేది, బాగా బరువు తగ్గిపోతుండేది. చాలా మంది డాక్టర్లను చూపించాను, కానీ ఎవ్వరూ అసలు సమస్య ఏంటో గుర్తించలేకపోయారు. ఒకరోజు టీవీలో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూస్తూ ఉండగా చిరంజీవి ఒక సీన్లో డయాబెటీస్ లక్షణాల గురించి చెప్తారు. ఆ సీన్ చూస్తే తనకున్న లక్షణాలన్నీ అదేలా ఉన్నట్లు అనిపించింది. వెంటనే టెస్టులు చేయించుకుంది. టెస్టులో నిజంగానే టైప్ 1 డయాబెటీస్ అని తేలింది. అదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. మీరు కూడా చూడండి ఆ పోస్ట్. ఇది చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఆమె వీడియోకి క్యాప్షన్ కూడా హిట్ అయింది. నాట్ యువర్ యూజువల్ డయాగ్నోసిస్ స్టోరీ. ఒక సినిమా ఎంత మంచి ప్రభావం చూపొచ్చో ఈ కథ దానికి నిదర్శనం. ఒక ఫన్నీ సినిమా, ఒక చిన్న సీన్ ఓ అమ్మాయికి తన ఆరోగ్యాన్ని తెలుసుకునే మార్గమైంది. నిజంగా ఇది వినగానే హార్ట్ టచ్ కూడా అవుతుంది కదా.